చేతికి నన్ను అప్పగించినా నీవు నన్ను చంపలేదు. నీతి నీలో కనపడుచున్నది, సత్యం కనపడుచున్నది, నన్ను నీవు చంపలేదు. దావీదు, నిజముగా నీ రాజ్యం స్థిరపరచబడును. ఒక శత్రువు దావీదును పొగడుచున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ మీలో ఉన్నట్లయితే నీతి సత్యం మీలో నుండి బయటికి వచ్చినప్పుడు శత్రువు మిమ్మల్ని చూచి పొగడుతాడు. శత్రువు పొగడుతాడు. ఈ దినం మీరు పరిశుద్ధాత్మను పొందండి. మీ శత్రువు మిమ్మల్ని పొగడుతాడు. మీరు అనుకోవచ్చు, అయ్యో నాకు వ్యతిరేకముగా చాలా మంది ఉన్నారే అని. కానీ దేవుని ఆత్మ మీలో ఉన్నట్లయితే శత్రువు మిమ్మల్ని పొగడుతాడు. నా నాన్నగారి గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుచున్నాను. 25 సంవత్సరములు ఒక్క దినం కూడా ఆయన లీవ్ తీసుకోలేదు. ఉపాధ్యాయుడుగా పనిచేసి రిటైర్డ్ అయిపోయినారు. 25 సంవత్సరములు ఒక్క దినం కూడా లీవ్ తీసుకోకుండా ఎవరైనా మన భారతదేశంలో ఉంటారా? ఎవరు ఉండరు. స్కూలుకు ముందే వచ్చేవారు, ట్యూషన్ చెప్పేవారు. స్కూల్ అయిపోయిన తర్వాత గంట సేపు అక్కడనే ఉండి ట్యూషన్ చెప్పేవారు. ఉచితముగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోడు. మంచి పేరు నా నాన్నగారికి. ఒకసారి గ్రామ అధికారి నిండుగా త్రాగి స్కూలుకు వచ్చాడు. నా నాన్నను పిలిచి చెప్పు తీసుకొని బాగా కొట్టినాడు. ఫుల్ త్రాగి ఉన్నాడు. ఏం చేయించున్నాడో ఆయనకి అర్థం కావడం లేదు. నా నాన్నగారిని బాగా కొట్టినాడు. వెంటనే స్కూల్ స్టూడెంట్స్ అందరూ బయటికి వచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ వారు వచ్చారు. ఆ గ్రామ అధికారిని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళినారు. నాన్నగారు కూడా వెళ్ళినారు. అక్కడ కేసు ఫైల్ చేసినారు. కోర్టుకు పంపించినారు. మొట్టమొదటిసారి ఆ కోర్టుకు ఆ ఫైల్ వెళ్ళినది. నాన్నగారు వెళ్ళినారు. నేను ఆయనను క్షమిస్తున్నాను, ఆయనకి ఏం శిక్ష ఇవ్వవద్దని కోర్టులో చెప్పినాడు. వెంటనే ఆయనను వదిలిపెట్టినారు. బయటికి రాగానే పరిగెత్తుచి వచ్చినారంట. జాన్, అయ్యో నేను నిన్ను కొట్టినాను, దయచేసి నన్ను క్షమించు. నువ్వు ఎంత మంచి వ్యక్తి, నేను అనవసరముగా నేను కొట్టినాను అని క్షమాపణ అడిగినాడు. 1 సంవత్సరం మాత్రమే బ్రతికినాడు ఆ వ్యక్తి. కరెక్ట్ 1 ఇయర్ తర్వాత రక్త వాంతి ద్వారా శీఘ్రముగా ఆయన చనిపోయినాడు. ప్రియులారా, దేవుణ్ణి నీతి సత్యం ఏమిటి? నేను అభిషేకించిన వ్యక్తిని మీరు ముట్టకండి. ప్రవక్తలకు ఏం కీడు చేయకండి. ప్రవక్తలకు కీడు చేయకండి. నేను అభిషేకం చేసిన వారిని ముట్టకండి. కన్నీరు, వేదన. ప్రతిదినం రాత్రి 11 గంటలకి నేను ఇంటికి వచ్చేవాడిని. అప్పుడు కూడా చూడండి, నాకు బాధ, రక్త వాసన నా నోటిలో వచ్చేది. అందరూ నన్ను గేలి చేసినారు. శత్రువులు నన్ను తిట్టినారు. కొందరు నన్ను కొట్టుటకు కూడా వారు ప్రయత్నం చేసినారు. కారణం అప్పు బాధలు. తట్టుకోలేకపోయినాను. భయంకరమైన దుఃఖం, భరించలేని దుఃఖం. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒకే ఒక మార్గం నాకు, దేవుని పాదమే
నాకు సంతోషం. ప్రతిదినం దేవుని పాదం యొద్ద వెళ్ళి కొన్ని గంటలు నేను ఏడిచేవాణ్ణి. ప్రియులారా, ఈ బాధలను తట్టుకోలేక నేను తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళినాను. ఒక దినం నేను అడవిలో కూర్చొని బాగా ఏడిచినాను. ప్రభువా, ఒకసారి నా మీద కనికరపడము తండ్రి, కనికరపడము. అయ్యో, నష్టమైపోయినాను. శత్రువులు గేలి చేస్తున్నారు. ఒకసారి నా మీద కనికరపడము తండ్రి. ఇలా నేను ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు నా మీద దిగొచ్చాడు. బలమైన సన్నిధి. ఇప్పుడు అదే సన్నిధి మైదానంలో నేను గ్రహిస్తున్నాను. ద సేమ్ పవర్. ఇదే స్థలంలో నేను గ్రహిస్తున్నాను ఆ శక్తిని. ప్రభు ముఖం నాకు కనపడినది, ఆయన స్వరం నాకు వినపడినది. జడ్సన్, 5 సంవత్సరములు ఏడ్చినావు, కన్నీరు కార్చినావు. నీ కుమారుణ్ణి సమాధి చేసినప్పుడు ఏడ్చినావు. జడ్సన్, ఒకసారి నాతో మాట్లాడము. నేనే వచ్చాను. నా దూతలను నేను పంపలేదు, నా సైన్యమును పంపలేదు, నేనే వచ్చాను. మాట్లాడు, ఏం కావాలి నీకు? నేను అడిగినాను, ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు నాతో రావాలి. ప్రభు అన్నాడు, జడ్సన్, నీ లాస్ట్ ఊపిరి చనిపోయే వరకు నేను నీతో ఉంటాను. కువైత్ వెళ్ళినాను, దుబాయ్ వెళ్ళినాను. ప్రభు అన్నాడు, జడ్సన్, నీకు ముందుగా నేను వెళ్ళుచున్నాను కువైత్. నేను వెళ్ళుచున్నాను. అక్కడ కూడా మిరాకిల్స్, అద్భుతాలు జరిగినవి కువైత్ దేశంలో. చాలా మంది దేవుని అద్భుతాలను వారు పొందినారు. ప్రభు అన్నాడు, జడ్సన్, అదే వారంగల్ పట్టణంలో మరల నేను దీవిస్తాను. గొప్ప వ్యక్తిగా నేను చేస్తాను. నాకు నూతన వ్యాపారం ఇచ్చినాడు. ₹1 ఒక కేక్. అక్కడ స్టాల్లో మేము పెట్టి ఉన్నా. ఒక అల్పమైన ఒక వ్యాపారం, చిన్న వ్యాపారం. ₹1 ఒక కేక్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతట్లో మేము సప్లై చేస్తున్నాం. సాధారణ వ్యక్తిని, ఏమీ లేని స్థితిలో ఉన్న ఈ పనికిరాని వ్యక్తిని దేవుడు పిలిచి ఆశీర్వదించి నన్ను లేవనెత్తినాడు. చూడండి, ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు శత్రువులు పొగడుచున్నారు, అబ్బా, నీవు ఇంత గొప్ప స్థాయికి ఎదిగినావా జడ్సన్? మేము కనులారా చూసినాం నీ కష్టంలో ఉన్నప్పుడు. ఇంత గొప్ప స్థాయికి వచ్చినావే. శత్రువు పొగడుచున్నాడు. ఒకే ఒక కారణం, పరిశుద్ధాత్మ అనుభవం. ప్రభు నాతో కలిసి ఉన్నాడు. మరణం విడదీయలేదు, ఆకలి విడదీయలేదు, ఆర్థిక కష్టం యేసును నన్ను విడదీయలేదు. నాతో ఆయన కలిసిపోయినాడు, నా శరీరంతో. పరిశుద్ధాత్మ అనుభవం. ఈ దినం నిన్ను నింపబోచున్నాడు సహోదరుడా. ఇంక కొన్ని నిమిషములు మాత్రమే. ద పవర్, దేవుని శక్తితో మీరు నింపబడబోచున్నారు. యేసు మీ ప్రక్కకు రాబోచున్నారు. మనం వేగముగా ఉన్న స్థలంలో లేచి నిలబడుదామా? లేచి నిలబడుదామా? నిలబడి మీరు కన్నీరు కార్చండి. ప్రభువా, నన్ను నింపండి తండ్రి, నన్ను నింపండి, నన్ను నింపండి. కన్నీరు కార్చండి.
యేసే మీ ప్రక్కకు రాబోచున్నాడు. మీరు ముందుకు రావాల్సిన అవసరం లేదు. ప్రభువే మీ వద్దకు రాబోచున్నాడు. ఇప్పుడు ఆయన ఆశతో ఉన్నాడు ఇక్కడ మిమ్మల్ని దర్శించుటకి. మీరు ఆయనను ఆహ్వానించుటకి మీరు సిద్ధముగా ఉంటున్నారా? మీరు సిద్ధముగా ఉన్నారా? ప్రభుని ఆహ్వానించండి. ప్రభువా రండి, నా హృదయంలో రండి అని ఆహ్వానించండి. పాప భారముతో ఉన్నవారు మీ హృదయమును ప్రభుకి ఇవ్వండి. హల్లెలూయా. The power of the Holy Ghost, the power. Thank you Lord. స్తోత్రం. దేవుని శక్తి ద్వారా అనేకులను నేను చూడగలుగుచున్నాను. పాప భారములో ఉన్నవారు, పాపములో పడిపోయిన వారు అనేకులను నేను చూస్తున్నాను. ఏడవండి, ఈ సమయం ఏడవండి. పరిశుద్ధాత్మ రావాలంటే మొదట మీ హృదయం శుద్ధి చేయబడాలి. ప్రభువా నన్ను కడిగి శుద్ధి చేయి అని అడగండి, అడగండి. హల్లెలూయా. The power of the Holy Ghost, the power, power in the name of Jesus. The power of the Holy Ghost, the power in the name of Jesus. In the name of Jesus. In the name of Jesus. Thank you, Lord. మీ కొరకు నేను ప్రభు వైపు చూచుచున్నాను. సింహాసనం వైపు నేను కనులెత్తుచున్నాను. మీ కొరకు, మీ కొరకు నేను ఏమీ చేయలేను. పరలోకం నుండి దేవుని అగ్ని, దేవుని శక్తి మీపై కుమ్మరించబడాలి. కాబట్టి ఆయన వైపు నేను చూడబోచున్నాను. గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐజాక్, గాడ్ ఆఫ్ జాకబ్. ఆయనే మిమ్మల్ని నింపాలి. తన శక్తిని మీ మీద ఆయనే కుమ్మరించాలి. కాబట్టి యేసు వైపు నేను చూడపోచున్నాను. దేవుని శక్తి మిమ్మల్ని తాకుతుంది. హల్లెలూయా. The power of the Holy Ghost. దేవుని శక్తి ద్వారా కొందరిని నేను చూచుచున్నాను. మానసిక వ్యాధితో బాధపడుచున్న అనేకులు ఉన్నారు ఇక్కడ. మానసిక వ్యాధితో యేసు చూపించుచున్నాడు నాకు. హల్లెలూయా. మానసిక వ్యాధితో వచ్చిన వారి మీద మీరు చేతులు ఉంచండి. ప్రక్కనే ఉన్నవారు, దేవుడు అటువంటి వారిని తాకుటకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. In the name of Jesus, the power of the Holy Ghost, the power in the name of Jesus. Thank you Lord. 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు మిమ్మును నింపినప్పుడు అన్య భాషలలో మాట్లాడండి, మాట్లాడండి. అన్య భాషలలో మాట్లాడండి. ఇప్పటి నుండి మీ క్రియలు మంచి క్రియలు ఉండాలి. ఏది చేసినా మీ క్రియను మీరు పరీక్ష చేయండి. మంచి క్రియలు మీలో కనపడాలి. శత్రువు మిమ్మల్ని పొగడాలి, పొగడాలి. థ్యాంక్ యూ లార్డ్. ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ద పవర్. 2000 సంవత్సరముల క్రితం జన సమూహమును చూచినప్పుడు ఆయన కనికరపడినాడు. The same compassion, the same compassion, the same compassion, the same compassion. Lord, fill, fill, fill,
Fill everybody. Fill everybody. Fill everybody. Lord, fill in the name of Jesus. The name of Jesus. Hallelujah. Stotram. 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 మీరు ఎక్కడ కూర్చున్నారు ప్రార్థన సమయంలో? నేను కూర్చున్నానండి. కూర్చుంటే అయ్యగారు చెప్పే మాటలను బట్టి ఆయన పరిశుద్ధాత్మ అన్ని భాషలతో మాట్లాడాలని వరం, నాకు వణుకు దడ, నాకు కాళ్ళ నుంచి ఆయన పరిశుద్ధాత్మ అనేది వచ్చిందండి. కానీ ఒక ఆత్మ అనేది నాకు అసలు ఆయన పరిశుద్ధాత్మ అనేది నాకు తెలియని రీతిలో ఆయన నన్ను కుమ్మరించినట్టు అనిపించింది. ఎవరో ఒకరు గుండెల నొప్పితో మీరు వచ్చినారు, ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నాడు. నాకు గుండెల్లో నొప్పి అప్పుడప్పుడు చురుగ్గా ఉంటుండేది. ఇప్పుడు అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు నాకు గుండెల్లో ఒక గుణపం లాగా అట్లా పొడిచినట్టు ఉండింది. ఇంకా వెంటనే ఒళ్ళంతా జిల్లు అయిపోయింది. నాకు ఇక నొప్పి లేదు. ఈ మెడజేములు, ఈ నడుము నొప్పిగా ఉండింది. దేవుని దయ వల్ల నాకు ఇప్పుడు నొప్పి లేదు. దేవుని స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను కన్నీటితోటి. దేవుడు స్వస్థపరిచాడు. ఆ గుండె అంతా తేలిగ్గా ఉంది. గుండెలో నొప్పి, కూర్చోవడానికి కూడా కొంచెం కష్టమైంది. నేను ఇప్పుడు గుండెలో నొప్పి తగ్గిపోయింది. హల్లెలూయా. చూడండి ఎంత స్పష్టంగా ప్రభు బయలుపరిచాడు. గుండె నొప్పిలో నుండి ప్రభు ఈరోజు కొందరికి విడుదల ఇస్తున్నారని ప్రభు చెప్పిన రీతిగా ఈరోజు విజయవాడ నుండి సహోదరి వచ్చారు. ప్రభు వారి ఆశను అర్థం చేసుకొని ఈరోజు స్వస్థపరచున్నా. మనందరూ దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ప్రార్థనకు వచ్చిన అప్పుడు ఒక గుండెల్లో నాకు నొప్పిగా ఉంది. షుగర్, బీపీ, నాకు గుండె నొప్పి కూడా ఉంది. అయినప్పటికీ ప్రార్థన అయిపోయేటప్పటికి నాకు ఆత్మ తగిలింది. దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు దేవుడికి వందనములు. మీకేం జరిగింది చెప్పండి? అంత ముందలా నెమ్ము రాగం ఉందమ్మా. తోటకెళ్ళినా కూడా తగ్గలేదమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు, అమ్మ నాకు నెమ్ము రాగం తగ్గితే నేను మళ్ళీ సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ వచ్చి, నాకు కిడ్నీ నొప్పి బాగా, నీరుడు గంటకు 2 సార్లు అట్లా తిరుగుతానమ్మా. 4 సంవత్సరాల నుంచి చాలా బలహీనంగా ఉంటుంది. ఎంతమంది డాక్టర్లు చూపించినా తగ్గల. అయితే నిన్న ప్రార్థనలో దేవుడికి మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ కిడ్నీ నొప్పి అంతా ఇంటికాండి వారంతో వచ్చారు. రిక్షాలో కూడా బండ మారిపోయి తగ్గిపోయిందమ్మా నిన్న నొప్పి. ఈరోజు నాకు ఇంట్లో చాలా శోధనలు ఉండే, గుండె భారంగా ఉంది, నీరుడు తగ్గట్లేదని ప్రార్థన చేసుకుంటున్నా. ఆత్మతో నిన్న నింపబడ్డాను. ఈరోజు కూడా ఖాళీ లేక రాలేకపోయాను. ఇవాళ మళ్ళా నింపబడి తలకి నడుంకి దెబ్బలు తగిలి పడిపోయాను. బాగా నిండి తేలిపోతున్నా కాళ్ళు చేతులు. ఆత్మతో దేవుడు నింపాడు. ఈ భారం తగ్గింది. ఎవరో ఒకరు కుడి కళ్ళులో బ్రదర్ ప్రసంగం చేస్తున్నప్పుడే మీరు బాధను అనుభవిస్తూ ఉన్నారు. ప్రభు తాకి ఉన్నాడు. 10 రోజుల క్రితం నాకు కంటికి దెబ్బ తగిలింది. కన్నుకి కట్టుకుని వచ్చాను. రాత్రి అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నేను చూడలేక నేను కట్టుకునే ఉన్నాను. ఒక సహోదరుని కుడి కన్ను దేవుని స్వస్థపరిచాడు అనగానే ఆ కన్ను నొప్పి తగ్గింది, కంటి ఎరుపు తగ్గిపోయింది. నేను చక్కగా చూడగలుగుతున్నాను. మరియు నాకు బీపీ ఉన్నది, ఆ బీపీ కూడా మాయమైపోయింది. ఎంతో ఉత్సాహంతో ఉన్నాను. దేవుడి కార్యం చేసినందుకు దేవుని స్తోత్రం తెలుస్తున్నాను. మరి నా కంట్లో పుండు వచ్చింది. మరి ఆ డాక్టర్ ఆ చూపు పోయిద్దన్నారు. దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది బాధపడ్డారు. ఆ దేవుడు మమ్మల్ని ముట్టాడు. మా కంట్లో ఏది బాగుంది. ఇప్పుడు కుడిగాన్లో వచ్చింది. అసలు డాక్టర్ పోదు అని చెప్పారు. అది మొత్తం పోయింది. దేవుడిని నామానికి వందనాలు. నిన్న మీరు వచ్చినప్పుడు మీకు ఆ కుడి కన్నులు కనపడదా? కనిపించిందండి. కానీ ఆ కంట్లో బాగా మా అంట నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఇప్పుడు కూడా తెల్లని మచ్చ ఉంది. ఇప్పుడు మంచిగా కనబడుతుందా? కనిపిస్తుందండి. జీసస్ లార్డ్ యువర్ పవర్ టచ్ యువర్ మాస్టర్. నేను
ఒక వివాహానికి వచ్చి ఉన్నాను. కానీ అబ్రహాం అయ్య గారి మీటింగ్ చూడాలని ఆశతో నేను దర్శనం ద్వారా చూశాను, కానీ కనిపెట్టలేను దాన్ని. ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ ఆయన సంకల్పంతో తీసుకొని వచ్చాడు. అబ్రహాం అయ్య గారు అనేక మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. వారి పక్కవారు వారి నెత్తి మీద చేయి ఉండమని ప్రార్థించినప్పుడు నేను పరిశుద్ధాత్మతో నింపబడి పడిపోయినాను. చివరి ప్రార్థనలో అబ్రహాం అయ్య గారు విదేశాలు వెళ్ళేవారు, దేవుడు మిమ్మల్ని తప్పకుండా పంపిస్తాడని చెప్పి చెప్తున్నప్పుడు నేను ఎన్నాళ్ళుగానో ప్రయత్నం చేస్తున్నాను విదేశాలు వెళ్ళాలని చెప్పి. అయితే వెళ్ళటానికి నా ప్రయత్నం సరిపోవడం లేదు, దేవుని యొక్క సహాయం కావాలని చెప్పి దేవుడిని అర్థిస్తున్నాను. నేను దేవుడు నా యందు దయ ఉంచి అబ్రహాం అయ్య గారి ద్వారా మాట్లాడి నన్ను బలపరిచారు. ఆ సమయంలో నేను ఎంతగానో అభిషేకం పొందాను, ఒళ్ళంతా నేను వణికిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చేటప్పుడు ఎంతో భారంగా ఉంది, నా గుండెలో నాకేంటో బరువు, నాకెవరో లాక్కెళ్తారేమోనన్న భయంగా ఉంది. నేను పడిపోతానేమో, నేను చనిపోతానేమో అన్నంత భయంగా ఉంది. నన్ను దేవుడైతే ఇప్పుడు ఆ భారాన్ని తీసివేశాడు. నన్ను ఆయన తాకాడు. ఎవరో నా మీదకి వచ్చారు, రెక్కలున్నాయి, దేవదూత అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని భయపడవద్దు, నేను నీకు తోడున్నానన్నాడు. ఇంకప్పటి నుంచి నాకు ఆ భయము పోయింది. నన్ను దేవుడు స్పష్టపరిచాడు. ఈరోజు చూడండి, దేవుని దూతలు వారి చుట్టూ, భయపడు వారి చుట్టూ ఉండి కావాలంటున్న వాక్య ప్రకారము ఈ సహోదరిలో ఉన్న భయం తీసివేసి పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు నింపి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. టచ్ యువర్ ఫాదర్. ప్రార్థన చేసినప్పుడు గొప్ప వెలుగు వచ్చి నన్ను తాకింది. అన్య భాషలు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాను. చాలా రోజుల నుంచి మానసిక వ్యాధిగా ఉన్న నరాల నొప్పులు తగ్గినాయి. కాలు నొప్పి కూడా, ఎడమ కాలు నొప్పి కూడా తగ్గింది. దేవునామానికి స్తోత్రాలు. ఇక్కడ ఉండట్టుగానే గుండెల నొప్పి వచ్చిందండి. గుండెల నొప్పి వచ్చి ఏంటా ఇలా వచ్చింది అనుకున్నాను, కానీ నాకు అభిషేకం వచ్చినప్పుడు గుండెల నొప్పి పోయింది. నాకు నెల రోజుల నుంచి నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి బాగా తగ్గలేదండి. ఇక్కడ అయ్యగారు పరిశుద్ధాత్మతో అభిషేకం చేసి పాట పాడేటప్పుడు నాకు ఈ నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి కూడా తగ్గిపోయింది. దేవుడు ముట్టాడు. దేవుడు నామ స్తోత్రాలు. నాకు కడుపులో ఒక గడిబిడిగా అయ్యి విరోచనాలు అయినాయండి. ఆ విరోచనాల వల్ల నేను అస్వస్థత గురైపోయి వెంకటప్రకారం నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అబ్రహాం నాయన గారికి ఫోన్ చేసి, నాయన ఇట్లుంది మా బావగారికి, మరి మీరు మా ప్రార్థన ఏమి చెబితే ఆయన అప్పుడు చెప్పాడు మా మదల గారితో, అమ్మ నేను దేవుడిని ప్రార్థన చేశాను, దేవుడు అక్కడికి వెళ్ళాడు, నువ్వు వెళ్ళారికి నీ బావగారు లేచిపోకుంటారు, వెళ్ళమ్మన్నారంట. నాకు అట్లాగే ఇక్కడ ఎప్పుడైతే నాయన గారు ప్రార్థన చేశారో అప్పుడే నేను అక్కడ నాకు విరోచనాలు కట్టుకున్నా కాబట్టి నా ఆరోగ్యం కుదిరిపడింది. అందుకని సాక్ష్యం చేయడానికి వచ్చాను నేను. ఇంకెవరో ఒకరు కడుపులో అల్సర్ తో మీరు వచ్చి ఉన్నారు. దేవుని హస్తం మిమ్మల్ని తాకుతుంది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నేను ఒక వారం నుంచి జ్వరంతో బాధపడుతున్నాను. జ్వరం అని వెళ్తే టైఫాయిడ్ అని చెప్పారు. టైఫాయిడ్ కానీ మందులు ఆడితే గ్యాస్ ట్రబుల్ ఫామ్ అయ్యి నాకు గ్యాస్తో 3 days నుంచి నైట్ కూడా నిద్రపోకుండా ఎంతో బాధపడ్డాను. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని వచ్చాను. నిన్న ఇంటికి వెళ్ళి ఇక్కడ బాగా ప్రార్థన చేసుకున్నాక ఇంటికి వెళ్ళి ఒక 5 నిమిషాలకు నేను రిలాక్స్ అయ్యా. బాగా రాత్రి నిద్రపోయాను. ఇప్పుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళే వస్తున్నాను ఇక్కడికి. నిన్న స్వస్థత కలిగింది. ఈరోజు చెప్పాలి. నిన్నటి దినం చూడండి, కడుపులో అల్సర్ ఉన్నవారు, మంట ఉన్నవారికి స్వస్థత కలిగిందని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. అదే రీతిగా సహోదరి స్వస్థతను పొందుకున్నారు. నిన్న మంచి నిద్రపోయారంట. ఇంకా ఈ ప్రాంతంలో అనేకులు తలనొప్పితో, సైనసైటిస్ తో బాధపడుతూ ఉన్నారు. దేవుని హస్తం మిమ్మల్ని తాకుతుంది. మేగుచ్చుకొని తలనొప్పిగా ఉంది. నువ్వు మన ప్రార్థన చేసినాక నాకు శుభ్రంగా తగ్గిపోయిందండి. అదే హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. నాయన 9 నెలలు నిన్న చేసావు, మొన్న చేసావండి. నిన్నటి దినం పొందుకున్న స్వస్థతను ఈ రోజు సాక్ష్యం మహాదేవుని సేవించేదేమో, మహాదేవుని సేవించేదేమో, భూమి ఆకాశములు దూతలు పూజింతురు, మహాదేవుని సేవించేదేమో. వన్స్ మోర్, మహాదేవుని సేవించేదేమో, మహాదేవుని సేవించేదేమో. భూమి ఆకాశములు దూతలు పూజింతురు, మహాదేవుని సేవించేదేమో. హోసన్నా 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 రాజుకే, హోసన్నా హోసన్నా
హోసన్నా మహోన్నతుడు దేవాని నామము ఉన్నత నామము కృతజ్ఞత నామము ఉన్నత నామము కృతజ్ఞత స్తుతులు నీకే ప్రభావము రాజుకే హోసన్నా 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 మహోన్నతుడు హోసన్నా 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 మహోన్నతుడు దేవాని నామము ఉన్నత నామము దేవాని నామము బలమైన నామము కృతజ్ఞతా స్తుతులు నీకే ప్రభావము రాజుకే కీర్తి 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 రాజుకే ఓ కీర్తి 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 రాజుకే దేవాని నామము బలమైన నామము దేవాని నామము బలమైన నామము కృతజ్ఞతా స్తుతులు నీకే ప్రభావము రాజుకే మహిమా 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 నా రాజుకే మహిమా 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 నా రాజుకే దేవాని నామము బలమైన నామము దేవాని నామము బలమైన నామము కృతజ్ఞతా స్తుతులు నీకే ప్రభావము రాజుకే హోసన్నా 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 నా రాజుకే ఆమేన్ హోసన్నా 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 నా రాజుకే దేవాని నామము బలమైన నామము దేవాని నామము బలమైన నామము కృతజ్ఞతా స్తుతులు నీకే ప్రభావము రాజుకే హోసన్నా 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 నా రాజుకే హోసన్నా 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 నా రాజుకే దేవాని నామము బలమైన నామము దేవాని నామము బలమైన నామము కృతజ్ఞతా స్తుతులు నీకే ప్రభావము రాజుకే. Kindly write to us about your blessings. Our address: Brother J. Judson Abraham, Gift of Jesus Ministries, LB Nagar, Tilak Road, Warangal, Andhra Pradesh, 506002. మా చిరునామా సహోదరుడు జె జెడ్సన్ అబ్రహాం, గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, ఎల్బి నగర్, తిలక్ రోడ్, వరంగల్, ఆంధ్రప్రదేశ్ 506002. Our telephone numbers 0870 244 5140, 0870 244 288. మా టెలిఫోన్ నంబర్స్ 0870 244 5140, 0870 244 288.